టయో సీడ్స్ నుండి మీకు పరిచయం చేస్తున్నాం. కల్కి F1 హైబ్రిడ్ మిర్చి. అధిక దిగుబడి కోసం ప్రత్యేకంగా అభివృద్ధి చేయబడిన ఈ రకం బలమైన మొక్కలతో స్థిరమైన పెరుగుదలను అందిస్తుంది. సమానమైన ఆకారం, ఆకర్షణీయమైన రంగుతో ఉన్న పండ్లు మార్కెట్లో మంచి ధరను తీసుకురావడంలో సహాయపడతాయి. వ్యాధి నిరోధక శక్తి కలిగి ఉండటం వల్ల పంట నష్టాన్ని తగ్గించి రైతుకు లాభాలను పెంచుతుంది. వివిధ వాతావరణ పరిస్థితుల్లో కూడా మంచి ప్రదర్శన కల్కీని రైతులకి విశ్వసనీయమైన ఎంపికగా నిలబెడుతుంది. తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభం, ఇదే కల్కీ ప్రత్యేకత. నాణ్యత, దిగుబడి, విశ్వాసం అన్నీ ఒకే చోట. టయో సీడ్స్ కల్కీ ప్రతి రైతు విజయానికి ఒక బలమైన అడుగు. రైతు సోదరులందరికీ నమస్తే. నా పేరు శ్రీధర్. నేను టయో సీడ్ కంపెనీ TSMలో చేస్తా ఉన్నా. ప్రస్తుతానికి మనం మాచినేనిపాలెం అనే విలేజ్, వచవాయి మండల్, కృష్ణా జిల్లాలో ఉన్నాం. మన టయో సీడ్ కంపెనీ కల్కీ అనే విత్తనాన్ని సాగు చేసిన రైతు మనతో పాటు ఉన్నాడు. అతని అభిప్రాయాన్ని తెలుసుకుందాం. ఈ టయో సీడ్ కల్కీ యొక్క విత్తనం యొక్క పర్ఫార్మెన్స్ అంటే అతని అభిప్రాయం తెలుసుకుందాం. నమస్తే అండి, చెప్పండి. కూచిపూడి సత్యనారాయణ. టయో సీడ్స్ కల్కీ విత్తనం వేసామండి. బాగా ఊరు చెప్పండి. మా వత్వాయి మండలం, మాచినేపాలెం, కృష్ణా జిల్లా. ఓకే. చివరి దాకా తెగుళ్ళు తక్కువ, చివరి దాకా కూడా బాగా కాయ బాగుంది, మంచి రంగు ఉంది. మరి చివరి దాకా కూడా కాయ సమానంగా ఉంది, పచ్చి ఇంకా పోతా పిందె ఉంది. ఇంకా బాగుందండి, వేసుకోవచ్చు రైతులు, పేద రైతులైనా ఎవరైనా వేసుకోవచ్చు. ఒకసారి ఈ విత్తనం పేరు చెప్పండి. విత్తనం పేరు టయో సీడ్స్ వారి కల్కీ విత్తనం అండి. ఎంత సాగు చేశారు మీరు? 4 ఎకరాలండి. 120 క్వింటాలు అయితండి, ఎకరానికి 30 లెక్క. విత్తనం మరి చివరి దాకా ఇంకా పోతా పిందె ఉంది, కాయ బారుంది, కాయ సైజు ఉంది, మంచి రంగు ఉంది, అంతా బాగుందండి. చివరి తెగులు కూడా తక్కువ. ఓకే, మంచిగా వేసుకోవచ్చు. పెద్ద రైతులు, చిన్న రైతులు అందరూ వేసుకోవచ్చు. ఇప్పుడు మామూలుగా ఈ టైంలో బాగా నల్లి ఉంది. ఈ రోజు వచ్చి డేటు 25/2/2026. ఈ రోజు అంటే మామూలుగానే ఎండలు ముదిరినాయి, అయినా కూడా మనం చూస్తున్న ఫీల్డ్ చాలా గ్రీనిష్గా ఉంది. నల్లి వచ్చిందా అండి? నల్లి వచ్చింది కానీ నల్లిని తట్టుకుందండి. బాగా ఇప్పుడు కూడా పోతా పింది మంచిగా. అంత సేటు నల్లి కూడా ఇప్పుడు కూడా లేదు, తక్కువే. బాగుందండి విత్తనం మట్టికి. ఇప్పుడు వేసుకోవాల్సిన విత్తనమేనండి. మీ అంచనా ప్రకారం చెప్పండి. మీరు వేసారు కదా, సాగు చేశారు కదా, 4 ఎకరాల్లో ఎంత దిగుబడి రావచ్చు? ఎకరానికి 30 క్వింటాలు వస్తుందండి. ఎకరానికి 30 క్వింటాలు వస్తుంది. తెగులు తక్కువ, కాయ బాగుంది, రంగు ఉంది, సైజు ఉంది, అన్ని బాగున్నాయి. సైజు ఉందా? మామూలుగా మీరు ఎప్పుడు చూసారా ఏమన్నా గింజలు ఎక్కువ ఉందా, తక్కువ? గింజలు అయితే ఇంత మట్టికి అయితే నేను పగలు తీసి చూడలేదండి. కాయ కాయ ఎత్తులు 80 ఎత్తులు 70 అంటున్నారు. కాయ కూడా మంచి సన్న వీడు బాగు, చివరిదా సన్నంగా ఉంది. కాయ మంచిగా ఉంది, చివరిదాకా కూడా కాయ బారు కూడా ఉంది. మంచిగా ఉందండి. తెగులు తక్కువ, తెగులు కూడా పెద్దగా ఆశించలేదు. ఓకే, బాగా రైతులు అందరూ వేసుకోవచ్చు. సన్న రైతులు, పెద్ద రైతులు అందరూ వేసుకోవచ్చు. మీకైతే నమ్మకం వచ్చిందండి? మాకు పూర్తి నమ్మకం వచ్చిందండి విత్తనం మీద. వేరే రైతు కూడా చెప్పగలరా? చెప్తానండి, చాలా మంది వేస్తాను అంటున్నారండి. ఓకే అండి, థ్యాంక్ యూ.